హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అయితే స్టోరీలోకి వెళ్ళే ముందు ఒకే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీ లైక్ నాకు చాలా అవసరం నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అయితే స్టోరీలోకి వెళ్దాం. అది 1980వ సంవత్సరం. అయితే అది ఒక చిన్న పల్లెటూరు. అందులో రామయ్య అనే ఒక వ్యవసాయం చేసేవాడు ఉండేవాడు. అయితే తనకి పెళ్ళై 10 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టలేదు. అయితే ఇంకా వాళ్ళు పిల్లల కోసం ఎన్నో పూజలు చేసేవాళ్ళు, ఎన్నో దేవుళ్ళకి కూడా మొక్కేవాళ్ళు. అయినా కూడా 10 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా పిల్లలు పుట్టకపోవడంతో రామయ్య ఇంకా ఆయన భార్య రేణుక చాలా బాధపడేవాళ్ళు. అయితే ఒకరోజు రామయ్యకి ఒక విషయం తెలిసింది. 10 సంవత్సరాల తర్వాత ఇంకా తన భార్య అయిన రేణుక ప్రెగ్నెంట్ అయ్యింది. ఇంకా ఈ విషయం తెలిసిన రామయ్య సంతోషానికి అవధులు లేవు. అయితే నా భార్య గర్భవతి అయ్యింది ఇంకా అనేసి చాలా 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 సంతోషించారు. అయితే ఇంకా 9 నెలల వరకు కూడా ప్రతి ఒక్క విషయం దగ్గరుండి మరి చూసుకున్నాడు. తను ఏం తింటుంది ఏంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా దగ్గరే ఉండి చూసుకున్నాడు. ఇంకా తనకి ఏ పనులు కూడా చేయనీయలేదు. ఎందుకంటే తన భార్య అంటే తనకి ప్రాణం. అయితే ఇంకా తనకి పుట్టబోయే పాప మీద ఎన్నో ప్రాణాలు పెట్టుకుని ఎంతో ప్రేమగా ఇంకా ఆ పాప కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇంకా అందరూ వచ్చి అడిగేవారు, ఇంకేంటి చాలా సంతోషంగా ఉన్నావు కదా, ఇంకా డెలివరీ అయ్యేంత వరకు కూడా నీ భార్యని బాగా చూసుకో, అర్థమవుతుందా, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత పుడుతున్నారు కాబట్టి ఇంకా దేవుడు మీ మీద దయదలచాడు కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా తను గర్భవతి అయ్యింది. ప్రతి నిమిషం జాగ్రత్తగా ఇంకా డెలివరీ అయ్యేంత వరకు కూడా మంచిగా చూసుకో అని అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు. అయితే ఇంకా 9 నెలలు అయిపోయింది. ఇంకా తనకి డెలివరీ కూడా అయ్యింది. అయితే ఇంకా వాళ్ళకి ఒక అందమైన పాప పుట్టింది. అయితే రామయ్య ఆనందానికి ఇంకా అవధులు లేకుండా పోయింది. మా ఇంటికి ఇంకా దేవత వచ్చింది, నాకు ఇంకా ఎంత సంతోషంగా ఉంది అనేసి చాలా సంతోషించారు. ఇంకా తన భార్య అయిన రేణుక కూడా చాలా ఆరోగ్యంగానే ఉంది. తనకి కూడా ఎలాంటి సమస్య రాలేదు. ఇంకా తన భార్యతో పాటు పుట్టిన పాప కూడా అందంగాను ఆరోగ్యంగాను ఉండడంతో ఇంకా రామయ్యకి ఆనందం తట్టుకోలేక ఇంకా 21 రోజు తొట్టెలో ఉంటుంది కదా, అది చాలా అంగరంగ వైభవంగా చేయాలని ఇంకా అనుకుంటాడు. ఎంత ఖర్చైనా పర్లేదు కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను భోజనాలు పెట్టాలి, ఘనంగా చేయాలి తొట్టెలని అనేసి ఇంకా తను ఏమనుకుంటాడంటే, అయితే వాళ్ళది చిన్న పల్లెటూరు కావడంతో ఇంకా ఒక 5-6 మేకపోతులు అనేవి వాళ్ళకి సరిపోతాయి. చాలా ఎక్కువైపోతుంది ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే వాళ్ళ జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళే ఇంకా వీళ్ళకి చుట్టాలు కదా, ఊరందరూ చుట్టాలే వాళ్ళకి. అయితే ఇంకా ఊరందరిని పిలుద్దాం అని అనుకొని ఇంకా వాళ్ళ స్నేహితులతో పాటు తొట్టెలకి 2 రోజుల ముందు ఒక 6 మేకపోతులను తీసుకొచ్చి ఊరందరికీ వండి పెట్టాలి, ఘనంగా చేయాలని అనుకుని ఈ విషయాన్ని స్నేహితులతో పంచుకుంటాడు. అప్పుడు వాళ్ళు కూడా, రామయ్య నీ తాహతకు తగ్గట్టు ఏమన్నా చేస్తున్నావేమో, ఒక్కసారి ఆలోచించు, కొంచెం చూడు అంటే, లేదు నాకు 1 ఎకరం పొలం ఉంది, అర్ధ ఎకరం అమ్మైనా సరే నేను ఘనంగా చేస్తాను. ఎందుకంటే నాకు పాప పుట్టింది, నాకు జీవితాంతం సంతోషకరమైన వార్త కాబట్టి నేను చాలా ఘనంగా చేయాలనుకుంటున్నాను అంటే, సరే అనేసి వాళ్ళు కూడా, సరే నీ సంతోషానికి మేమెందుకు అడ్డు రావాలి అని అనేసి సరే అని పక్క ఊరికి వెళ్ళారు. పక్క ఊరిలో ఇంకా మేకపోతులను కొని తీసుకొద్దామని వెళ్ళారు. రామయ్యతో పాటు తనతో పాటు వచ్చిన ఇంకా 5గురు స్నేహితులు ఒక్కొక్కరి తల మీద మేకపోతుని ఎత్తుకొని ఇంకా బయలుదేరారు. ఆ మేకపోతు చాలా బలంగా ఉండడంతో అందరికీ చాలా బరువేస్తుంది.
ఇంకా ఆయాసం కూడా వేస్తుంది. ఇంకా అక్కడ నుంచి వీళ్ళు వెళ్ళే ఊరికి దారి ఇంకా 1 గంట సమయం పడుతుంది ఖచ్చితంగా. అయితే కాకపోతే వీళ్ళు వచ్చే దారి మొత్తం మట్టి దారి ఉంటుంది. అయితే గంట సమయం పడుతుందని చెప్పేసి మట్టి దారిని ఎంచుకొని వస్తారు. అయితే ఇంకా వాళ్ళు ఇంకా వచ్చే దారి మొత్తం అడవి ప్రాంతం ఉంటుంది. ఇంకా ఆ టైంలో ఏంటంటే వీళ్ళకి ఇంకా చాలా దాహంగా ఉంటుంది. సరే అనేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ చిన్న వాగు ఉంటుంది. ఆ వాగు దగ్గర ఇంకా నీళ్లు తాగుదామని చెప్పేసి నడుచుకుంటూ వస్తుంటారు. అయితే సరిగ్గా అదే సమయంలో చీకటి పడిపోతుంది. అయితే అప్పుడే 7 గంటల సమయం అవుతుంది. ఇంకా ఒక 40 నిమిషాలు ప్రయాణిస్తే ఊరికి చేరుకోవచ్చు. అదే సమయంలో ఇంకా వాళ్ళకి వాగు కనిపిస్తుంది. ఆ వాగు కనిపించిన తర్వాత ఇంకా ఆ మేకపోతులతోని అక్కడ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిగా వాటిని దించి నీళ్లు తాగడం మొదలు పెడతారు. నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఇంకా చాలా రుచిగా ఉంటాయి. మంచి బోరు నీళ్ళు కూడా అక్కడ ఉంటాయి. అయితే వాళ్ళు కడుపు నిండా నీళ్లు తాగి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వద్దాం అనుకునేసరికి వాళ్ళకి మెల్లగా కొంచెం దూరం నుంచి కొంచెం చిన్న చిన్న సౌండ్ స్టార్ట్ అవుతుంది. కుక్కు కుక్కు అని ఇలా పక్షుల సౌండ్లు అలాంటివి అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అయితే వాళ్ళు ఏంటంటే ఆ మేకపోతులు ఎత్తుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుదామని చెప్పేసి ఇంకా రామయ్య కూడా సరే వెళ్దాం, ఇంకా మనం ఇంకా 40 నిమిషాలు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం ఇంటికి చేరుకోవచ్చు, ఊరికి చేరొచ్చు అనేసి అంటాడు. అయితే ఇంకా వాళ్ళలా వెళ్తూ ఉండగా వాళ్ళకి సడన్గా ఏదో సౌండ్, విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. అయితే ఇంకా ఏంటబ్బా ఈ విచిత్రమైన శబ్దం అనేసి అందరూ అనుకుంటారు. ఏదో జంతువు ఈల వేసినట్టు ఊ అనేసి ఏదో శబ్దాలు వినిపిస్తాయి. ఏంటది, ఇది నక్కనా? నక్క అరుపులా లేదే, చాలా విచిత్రమైన జంతువు సౌండ్లా ఉంది అలా అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ స్నేహితుల్లో ఒకరు ఇలా అంటారు, లేదురా నేను చిన్నప్పుడు విన్నాను, మా అమ్మమ్మ వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను. అయితే అర్ధరాత్రి పూట కానీ చీకటి పడ్డాక కానీ ఏదైనా పశువులు ఇలా అడవిలో తిరగడం చూస్తే కొన్ని జంతువులు ఉంటాయంట. అవి రాక్షస జంతువులు, వాటిని తినడం కోసం అని చెప్పి వెంట పడతాయి. అందుకని చీకటి పడ్డ తర్వాత ఇంకా అడవి మార్గంలో ప్రయాణించొద్దు జంతువులతో అనేసి ఇంకా నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు అని అంటాడు. అయితే సరేలే ఇప్పుడు ఆ భయపెట్టే విషయాలు ఎందుకు, మనం ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం అనేసి స్పీడ్గా ఇంకా అడుగులు వేస్తూ ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా రామయ్య కూడా స్నేహితులతో చెప్తారు, లేదు మనము ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా 2 రోజుల్లో ఇంకా తొట్టెలా ఉంది, చాలా చాలా వైభవంగా చేస్తా అనుకున్నాను, లేదు మనం జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి, అలాంటిది ఏమీ జరగదు, మీరు ఊరికే అలాంటి పిచ్చి పిచ్చి విషయాలు ఆలోచించకండి అని రామయ్య అంటాడు. అయితే ఇంకా అప్పుడే అలా మాట్లాడుతున్నారో లేదో వాళ్ళు వెళ్తున్నారు, ఇంకా గాలి స్టార్ట్ అయింది. అయితే ఎట్లా అంటే ఒక మొత్తం తుఫాను గాలిలాగా వస్తుంది. ఏంటి గాలి సడన్గా వస్తుంది అని అనుకుంటూ ఉన్నారు. అయితే చెట్లు అన్నీ ఊగడం, గాలి రావడం ఇలా అవుతుంది. ఇంకా అలా అయ్యే సమయంలో ఇంకా వాళ్ళు ఎత్తుకున్న మేకపోతులు కళ్ళల్లో చూస్తే భయంగా బిక్కుమని ఉంటాయి. అయితే అదే సమయానికి ఆ మేకలు మ్యాన్ భయంతో అరిచినట్టు ఇంకా వెరైటీగా ఒకలాగా అరుస్తూ ఉంటాయి. అయితే అది గమనించిన వీళ్ళందరూ ఏంటి ఇలా అవుతుంది, ఓకే ఈ చీకటిని చూసి ఏమన్నా భయపడ్డారేమోలే, సరేలే అనేసి ఇంకా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. అయితే ఇంకా సడన్గా ఒక స్నేహితుడి కాలికి రాయి తాకి కింద పడతాడు. ఇంకా ఆ మేకను గట్టిగా పట్టుకొని ఇంకా పక్కకు పెట్టి అరే ఏమైందిరా అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి స్నేహితుడిని చూస్తారు. అయితే అతని కాలు బొటన వేలుకి దెబ్బ తగులుతుంది. అయితే ఆ గాయం దగ్గర నుంచి
ఇంకా రక్తం కారుతూ ఉంటుంది. అబ్బా! ఏంట్రా ఇలా ఉంది అనేసి ఇంకా తను లుంగీని కొంచెం చింపి ఇంకా కట్టు కడతాడు. అయితే ఇక్కడ ఒకటి ఏమైందంటే ఆ మేకలను తీసుకెళ్ళడమే ఒక ప్రమాదమైతే తనకు దెబ్బ తాకి రక్తం వచ్చింది కదా! ఆ విచిత్రమైన జంతువు ఈ రక్తం వాసన పసిగట్టేసింది. ఇంకా అందుకని ఇంకా వాళ్ళని వెంబడించడం మొదలైంది. అయితే ఆ ఊల వేసిన శబ్దం వీళ్ళకి దగ్గరగా వినిపించడం మొదలవుతుంది. అయితే ఏంట్రా మనకి ఎవరో వెంబడించినట్టు అనిపిస్తుంది. కొంపదీసి ఏదన్నా రాక్షసి పిశాచులు కూడా అలా వెంట పడుతున్నాయేమో, మనం ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలని అనుకుని తనకు తగిలిన దెబ్బను సైతం లెక్క చేయకుండా ఆ స్నేహితుడు మేకపోతును తన పైన పెట్టుకొని, అరే మీరు కూడా మీ మేకలను తీసుకొని తలపై పెట్టుకోండి, ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు, చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనేసి అస్సలు ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఫాస్ట్గా ఇంకా వాళ్ళు పరిగెడుతున్నట్టే నడుస్తున్నారు. అలా నడుస్తున్న సమయంలో ఇంకా ఆ గాలికి చెట్లు విపరీతంగా ఊగుతున్నాయి. అలా ఊగి వాళ్ళు వెళ్ళే దారిలో ఒక చెట్టు కొమ్మ అడ్డంగా పడుతుంది. అప్పుడు ఒకటేసారి రామయ్య కిర్రున కేక వేశాడు. వేసినాక అరే భయపడకురా, ఆగురా గాలికి పడ్డది అని అంటాడు. అయితే ఆ మేకని గట్టిగా అలాగే పట్టుకొని భయపడుతూ వణికిపోతూ ఉంటాడు. అరే అలా భయపడితే కుదరదురా, ఇంకా ఒక 30 నిమిషాలు మనం దాటామంటే ఇంకా మనం ఊరికి వెళ్ళిపోతాము. ఈ అడవి ప్రాంతాన్ని నుంచి మంచిగా తప్పించుకోవచ్చు. ఎవ్వరు భయపడకండి, అందరూ పక్కపక్కనే ఉండండి, ఫాస్ట్గా నడవండి, ఇంకా త్వరగా నడిచి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి ఇంకా వాళ్ళు అలా ఇంకా ఆ చెట్టు పైనుంచి నడుచుకుంటూ అలా త్వరగా వెళ్ళిపోతుంటే ఇంకా వాళ్ళకి కొంచెము ముందు దారిలో ఏదో ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. అయితే ఏంటబ్బా అని చూస్తే 2 చిన్న వెలుతురులాగా ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఏంటబ్బా అక్కడ ఏదో కదులుతుంది అని గమనిస్తూ ఉంటారు. దగ్గరికి వెళ్తున్న కొద్దీ అయితే అది ఒక ఆకారంలాగా చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఇది చూసిన స్నేహితులు లేదు ఇదేదో రాక్షసిలా ఉంది, ఏదో విచిత్రమైన జంతువులాగా ఉంది అనేసి అనుకుంటే ఇంకా అది అక్కడ నిలబడి వాళ్ళనే చూస్తూ ఉంటుంది. అయితే ఇంకా ఆ ఆకారం యొక్క ఇట్లా గాలి పీల్చుకునే సౌండ్ వీళ్ళకి వినిపిస్తుంది. అయితే లేదురా, దాని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనల్ని చంపేస్తుందో ఏం చేస్తుందో కూడా తెలీదు అని అనుకుని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అప్పుడే ఇంకా రామయ్య వాళ్ళ ఒక స్నేహితుడికి ఒక ఐడియా వస్తుంది. ఏంటి అంటే తను ఏం చేస్తాడంటే తన షర్ట్ లోపల వేసుకున్న బనీని తీసి ఇంకా కట్టి తన దగ్గర కొంచెం కిరోసిన్ బాటిల్ ఉంటుంది. అయితే అది కొంచెం ఆ బట్ట మీద వేసి అక్కడ పక్కనున్న ఒక కర్రను తీసుకొని దానికి చుట్టి ఇంకా తన దగ్గర ఉన్న లైటర్తో ఇంకా మంట పెడతాడు. ఆ మంట పెట్టి ఇప్పుడు నడవండి, ఎందుకంటే ఇలాంటి విచిత్రమైన జంతువులకి మంటలంటే భయం ఉంటుంది, ఏమో చెప్పలేము, మనకి ఒకవేళ దేవుడు దయ ఉంటే అది పారిపోతుంది, మనల్ని ఏమి చెయ్యదు అనేసి అనుకొని ఇంకా దానికి మంట పెట్టేసి ఆ మంట కర్ర పట్టుకొని ఆ మేకపుతులను గట్టిగా ఎత్తుకొని ఇంకా అలాగే దాని ముందు నుంచే వెళ్దామని అనుకొని ఇంకా ఫాస్ట్గా నడుస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే ఎవ్వరు భయపడొద్దు, ఎవరిని వదిలి ఎవ్వరు వెళ్ళిపోవద్దు, పక్కన నడుచుకుంటూ వెళ్ళాలి అని అనుకుంటారు. అయితే అదే అనుకొని నడుచుకుంటూ ఇంకా దాని దగ్గరికి వచ్చేసరికి అది కనిపించకుండా మాయమైపోతుంది. అయితే ఏంట్రా ఆ ఆకారాన్ని మనము చాలా క్లియర్గా చూసాము, అది ఖచ్చితంగా ఒక రాక్షసుడిలాగా విచిత్రమైన జంతువు ఆకారంలో ఉంది, కానీ దగ్గరకు వచ్చేసరికి మాయమైపోయింది ఏంటి అని అనుకొని అలా నడుస్తూ ఉంటారు. అయితే ఇంకా రామయ్య కొంచెం దూరం వెళ్ళాక వెనుకకి తిరిగి చూస్తే అది చాలా దూరం నిలబడి వీళ్ళనే చూస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ఇంకా చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ
ఇంకా ఉరుకుతూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వాళ్ళు అనుకుంటారు, లేదు ఈ మంటకు భయపడి అది వెనుకకి తగ్గింది అని, లేకపోతే ఇది ఏదో ఒకటి మనల్ని చేసేదే అని అనుకొని ఇంకా ఊరి పొలిమేరల్లోకి వీళ్ళు చేరుకుంటారు. అలా చేరుకున్న తర్వాత చాలా ఆయాసం వేస్తుంది వీళ్ళకి. అయితే అక్కడ ఒక బోరింగ్ ఉంటుంది. ఆ బోరింగ్ దగ్గర ఆగి అందరూ నీళ్లు తాగి కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని కొంచెం సేపు కూర్చుంటారు. కూర్చొని మళ్ళీ వాటిని ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్తారు. అయితే వీళ్ళకు జరిగిన ఈ అనుభవాన్ని ఇంకా అక్కడ ఉన్న కొంతమందితో పంచుకుంటారు. అయితే వాళ్ళు చెప్తారు, లేదు మనం అనుకుంటాం, కాకపోతే మనకి తెలియని విషయాలు చాలా ఉంటాయి. అడవి మార్గం అనేది చాలా జంతువులతో పాటు క్రూరమైన విచిత్రమైన జంతువులకి నివాసం. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎక్కువ సంచరించరు కాబట్టి అలాంటివన్నీ అక్కడ నివాసం ఏర్పరచుకుంటాయి. కాబట్టి మీరు అక్కడి నుంచి రావడం తప్పు చేశారు. కాకపోతే ఆ దేవుడి దయ వల్ల ఇలా బయటపడ్డారు. కాకపోతే ఇంతకుముందు అక్కడికి వెళ్ళిన ఏ జంతువులనైనా అది విడిచిపెట్టలేదు, అన్నిటినీ చంపి తినేసింది. అది పూర్వీకులు మన తాతలు చెప్పే కథల్లో ఉంటుంది. వాళ్ళు చెప్పారు అక్కడ అడవి మార్గంలో చీకటి టైంలో ప్రయాణించడం చాలా ప్రమాదకరమని అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా రామయ్య హరే దేవుడి దయ వల్ల మేమందరం చాలా జాగ్రత్తగా సేఫ్గా చేరుకున్న మనిషి చాలా సంతోషిస్తాడు. అయితే ఇది అండి జరిగిన స్టోరీ. దాని తర్వాత తను ఘనంగా తన పాప తొట్టెలా చేస్తాడు. అయితే ఈ స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.